గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు గుడ్ హెల్త్. మెడ నొప్పి, నడుం నొప్పితో బాధపడుతున్నారా? స్పాండిలైటిస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? స్పాండిలైటిస్ అంటే ఏంటి? వీటి వల్ల కలిగే ఇబ్బందులను ఎలా అధిగమించవచ్చు? వీటికి శస్త్రచికిత్స ఒకటే మార్గమా? జాయింట్ పెయిన్స్ కు హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి డాక్టర్ కిరణ్స్ హోమియో లైఫ్ డాక్టర్ చైతన్య గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హై డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ డాక్టర్, చెప్పండి. సాధారణంగా మెడ నొప్పి, నడుం నొప్పితో చాలా వరకు ఇబ్బంది పడుతుంటారు. ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఇంకా ఎక్కువ కూడా అయిపోయింది. దీనికి రీజన్స్ ఏముంటాయని చెప్పొచ్చు అంటారు? మీరు అన్నట్టుగా ఈ మధ్యకాలంలో మెడ నొప్పి, నడుము నొప్పి ఇవన్నీ చాలా కామన్ అయిపోయినాయండి. గత 1-2 ఇయర్స్ నుంచి అయితే ఈ లాక్డౌన్స్ వల్ల వీటి వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ ఎక్కువ కొత్తగా వచ్చింది కదా. చాలామంది రెస్ట్రిక్టెడ్ టు హోమ్ అయిపోయారు. దీనివల్ల ఇంకొద్దిగా బాగా పెరిగిందనమాట పర్సంటేజ్ వైజ్. సో ఇవి బేసిక్గా మెయిన్ రీజన్స్ అయితే మీకు ఆక్యుపేషనల్ యాక్టివిటీస్ వల్ల మెయిన్గా ఉంటుందన్నమాట. ఓవర్ వెయిట్ ఉండటము, ఒబెసిటీ ఉండటము, ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ, రాంగ్ పోస్చరల్ సిట్టింగ్ అంటే కూర్చునే విధానంలో తప్పు విధానంగా కూర్చోవటము, పడుకోవటంలో, నించోవటంలో, వంగేటప్పుడు ఏం చేస్తారంటే నడుము మీద ప్రెషర్ పెట్టేటట్టుగా వంగుతారనమాట, రదర్ దాన్ నీస్ మీద వంగే బదులు. అట్లానే కొన్ని వాళ్ళకి మజిల్స్ను టెండన్స్ ఇవి కూడా వీక్గా ఉంటాయి. ఇంకొంతమందికి ఏంటంటే తెలియకుండానే కొన్ని ఇంజరీస్ అవుతాయి అనమాట. లోవర్ బ్యాక్ మీద అక్కడ ఇంజరీస్ అవ్వటం వల్ల ఈ డిస్క్ అనేవి ఇట్లాంటివి కొద్దిగా ప్రెషరైజ్ అయ్యి డిస్క్ ప్రొలాప్స్ కానీ, డిస్క్ హెర్నియేషన్, డిస్క్ బల్జింగ్ అని ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కనిపిస్తుంటాయి. అవి తాత్కాలికంగానే ఉంటాయి. రెస్ట్ తీసుకోవడం వల్ల చాలామందిలో రిలాక్సేషన్ అయిపోతుంది వితిన్ ఫ్యూ డేస్లో కానీ వితిన్ ఫ్యూ వీక్స్ డిపెండింగ్ ఆన్ సివియారిటీ. బట్ కొంతమందిలో ఏంటంటే మోర్ దాన్ 3 months అట్లా కంటిన్యూషన్ అవుతుంది అనమాట. కంటిన్యూషన్ అవుతున్నప్పుడు మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. ఈ ప్రాబ్లమ్స్ మీకు నెక్ పెయిన్ రావటము, బ్యాక్ పెయిన్ రావటం ఇట్లా ఉంటుంది. నెక్ పెయిన్ ఏంటంటే మనం టీవీ కానీ ఇట్లాంటివి ఏమైనా చూస్తున్నప్పుడు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, ఆఫీస్లో మనం కంప్యూటర్ ఇవి వాడుతున్నప్పుడు హంచ్ బ్యాక్ అంటే ఇట్లా వంగినట్టుగా కూర్చొని చూడటము అట్లా చేస్తామన్నమాట. కాన్సన్ట్రేషన్ కంప్యూటర్ మీద దీని మీద ఉండటంతో మన పోస్టరల్ ఇది అనేది డిఫెక్ట్ వస్తుంది. అట్లా గ్రాడ్యువల్గా మీకు పెయిన్ అనేది సెన్సేషన్ కనిపిస్తుంది. పెయిన్ రాగానే మీరు కొద్దిగా ఇదవుతారనమాట. బట్ రెస్ట్ తీసుకోగానే వెంటనే అది రిలీఫ్ అయిపోతుంది. దట్స్ ఎనఫ్. అది ఒకవేళ అట్లా రెస్ట్ తీసుకొని ఇది వస్తే పర్లేదు. బట్ రిపీటెడ్గా, రికరెంట్గా, మోర్ సివియర్గా, కంటిన్యూస్గా వస్తుంటే నమ్నెస్ లాంటివి అంటే గుంజటము, కాళ్ళు గుంజటము, చేతులు గుంజటము, స్పర్శ లేకుండా అవ్వటము, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా అరైజ్ అవుతుంటే మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేయటం బెటర్. డాక్టర్, స్పాండిలోసిస్ అంటే ఏంటి అండ్ అదేవిధంగా ఎన్ని టైప్స్ ఉంటుంది? ఇది మీకు స్పాండిలోసిస్ అనేది యాక్చువల్గా క్రానిక్ ఇదనమాట, డీజనరేటివ్ స్పైన్ ప్రాబ్లం అనమాట. అంటే మీకు స్పైన్ మనకి రైట్ ఫ్రమ్ నెక్ నుంచి లోవర్ బ్యాక్ వరకు 33 to 31 వర్టిబ్రే ఫ్యూజ్ అయి ఉంటాయి. సర్వైకల్, థొరాసిక్, లంబార్, సాక్రల్ అట్లా ఉంటుందన్నమాట. సో నెక్ రిలేటెడ్గా అట్లా వచ్చే వాళ్ళకి సర్వైకల్ కింద చూస్తాము. థొరాసిక్ కొంతమందికి వస్తుంది, కొద్దిగా హంచ్ బ్యాక్ లాగా, ఇట్లా గూనీలాగా అట్లా ఉంటారు, కైఫోసిస్ అంటారు అనమాట. వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ లాంటివి, ఇట్లా బ్రిటిల్ బోన్స్ అట్లా ఉన్నవాళ్ళు వంగిపోతారు. లోవర్ బ్యాక్లో చాలా కామనెస్ట్ ఇదనమాట. మనం కూర్చునే విధానము ఎక్కువ యాక్టివిటీస్లో ఎక్కువ లేకుండా ఒకటే చోట కూర్చోవటము, ప్రొలాంగ్డ్గా నించునే వాళ్ళు, అదే పనిగా ఎక్కువ వెయిట్ ఉండేవాళ్ళు, ఒబెసిటీ అట్లా ఉన్నవాళ్ళు, కొన్ని ఇతర మెడికల్ కండిషన్స్లో ఈవెన్ బ్లాడర్ కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ అట్లా ఉన్న వాళ్ళకు కూడా లోవర్ బ్యాక్ పెయిన్స్ రావచ్చు. వాళ్ళల్లో ఏంటంటే మీకు లంబార్ స్పాండిలోసిస్ అని అంటాము. ఇదేమో సర్వైకల్ స్పాండిలోసిస్. అక్యూట్గా వచ్చిన ప్రాబ్లమ్నేమో స్పాండిలైటిస్ అంటాం. అంటే జస్ట్ ఇన్ఫ్లమేటరీ ఇదనమాట. మనం ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక గంట సేపు అట్లా కూర్చున్నాము అంటే మనకు కొద్దిగా నెక్లో డిస్కంఫర్ట్ అనేది ఫీల్ అవుతాం. దట్ ఈస్ ఐటిస్, కొద్దిగా ఇన్ఫ్లమేషన్ వస్తుంది. బట్ వెన్ వీ టేక్ రెస్ట్ అంటే మనం కొద్దిగా రిలాక్స్ అవ్వటం అట్లా చేయగానే వెంటనే అది రిలాక్స్ అయిపోతుంది, ఆ వాపు కూడా తగ్గిపోతుంది అనమాట. బట్ అట్లానే కంటిన్యూస్గా ప్రొఫెషనల్గా కానీ లేకపోతే వాళ్ళు ఉండే జీవన విధానంలో రాంగ్ పోస్చర్స్ అనేది మెయింటైన్ చేస్తూ దాని మీద వెయిట్ పడటం కానీ, ఏదైనా ఇంజరీస్ అవ్వడం కానీ, యాక్సిడెంట్స్ లాంటివి జరగటం వల్ల డీజనరేటివ్ చేంజెస్ అనేవి స్టార్ట్ అవ్వచ్చు. అప్పుడు అక్కడ ఉండే డిస్క్ అనేవి ఏంటంటే కార్టిలేజ్ అనమాట. అవి కుషన్స్ లాగా ఉంటాయి. మనము ఇప్పుడు ఇల్లు కట్టేటప్పుడు ఎట్లా స్పాంజ్ లాంటి ఇది ఉంటుందో, ఫైనల్గా ఫినిషింగ్ టచ్లో స్పాంజ్ వాడతారు, అట్లాంటి స్పాంజ్ లైక్ కుషనే మనకి ఈచ్ వర్టిబ్రా మధ్యలో ఉంటుందన్నమాట. ఇట్ ప్రొటెక్ట్స్ అనమాట. అది ఏమవుతుందంటే బల్జింగ్ కానీ లేకపోతే ప్రొలాప్స్ కానీ, హర్నియేషన్ ఉండాల్సిన ప్లేస్ నుంచి బయటికి రావడం కానీ జరుగుతుంది. దానివల్ల అక్కడ ఉండే నర్వ్స్ అనేవి ఒత్తిడికి లోనవుతాయి.
ఒత్తిడికి లోనే మీకు ఒకవేళ నెక్ రీజియన్లో అయితే ఐదర్ వే ఎట్ సైడ్ ఎక్కువ ఉంటే అటు సైడ్ ఆ చెయ్యి తిమ్మిరెక్కటం కానీ గుంజటం లాగటం ఇట్లాంటివి కనిపిస్తుంది. లేదు అంటే ఒకవేళ లోవర్ బ్యాక్లో ఉంటే కాళ్ళకి తిమ్మిర్లు ఎక్కటము, కాళ్ళు జల్జల్మంటము, మంటటము, నొప్పి రావటము, షూటింగ్ పెయిన్స్ అని బాగా సివియర్గా కూడా ఉంటుంది. వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ సయాటికా కూడా వస్తుంది దానివల్ల. అట్లా మీకు రైట్ ఫ్రమ్ బటక్ రీజియన్ నుంచి బ్యాక్ ఆఫ్ థై నుంచి మొత్తం లోవర్ ఫింగర్ టోస్ దాకా వెళ్ళిపోతుంది అన్నమాట. అది మీకు సయాటికా అనే క్రానిక్ ప్రాబ్లం కూడా కనిపిస్తుంది అందులో. ఇదే కాకుండా ఇంకొంత రేర్ సిచ్యువేషన్స్లో కొంతమందిలో క్యాన్సర్స్ లాంటివి అంటే ట్యూమర్ లోవర్ స్పైన్లో ట్యూమర్ లాంటివి కూడా కనిపిస్తాయి. ఈవెన్ బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ కానీ, విమెన్లో అయితే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ వల్ల కూడా లోవర్ బ్యాక్ పెయిన్స్ అనేది వస్తుంది. మనం ఏంటంటే ప్రొవిజనల్ డయాగ్నోసిస్లో డిఫరెన్షియేట్ చేసుకోవాలి, దేనివల్ల వస్తుంది అనేది ఐడెంటిఫై చేసుకొని ఒకవేళ అవసరమైతే స్కాన్స్ లాంటివి అట్లాంటివి చేసుకొని డయాగ్నోస్ చేసుకొని అండర్లయింగ్ కాజ్ని ట్రీట్ చేయొచ్చు. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. రాజు గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. అయితే ఇప్పుడు నాకు మెడకు ఈ షేకింగ్ 5 years అవుతుంది. ఓకే, ఎస్ చెప్పండి. ఎస్ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి రాజు గారు. తగ్గించాను. ఎస్ చెప్పండి ఇప్పుడు. అయితే నాకు ఒక 5 years కింద బాగా షేకింగ్ అయితే నేను అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అయితే అప్పుడు ఈ ఎంఆర్ఐ స్కానింగ్ తీపిచ్చిండ్రు. ఇస్తే ఇలా ఈ మెడకు 3, 4, 5 ఓకే తర్వాత 7 అడిగినాయని చెప్పారు డాక్టర్. ఓకే, ఇప్పుడు 5 years అవుతుంది. అప్పుడు ట్రీట్మెంట్ వాడాను, ఏం తగ్గలేదు. అర్థం కాదు, షేకింగ్ అయితే లైట్గా అట్లే ఉన్నది, తగ్గుతలేదు అసలే. మెడ దగ్గర అన్నారు కదా? మెడ దగ్గరే. మీ ఏజ్ ఎంత ఉంటుందండి? 55. 55 years. ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ అట్లాంటివి? డయాబెటీస్ కూడా ఉన్నది. ఓకే, సో మీది సర్వైకల్ స్పాండిలోసిస్ అండి. C357 అన్నారు కదా, అక్కడ మీకు డీజనరేటివ్ చేంజెస్ అనేవి వస్తున్నాయి. దాంట్లో కూడా మీకు కొంత తల తిరగడం అనేది కనిపిస్తుంది, వటైగో అంటాము. బట్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ సర్వైకల్ స్పాండిలోసిస్ అనమాట. మీకు ఒకసారి మీరు మీ రిపోర్ట్స్ అవి ఎక్కడ ఉంటారండి మీరు? వరంగల్. ఓకే, వరంగల్ నుంచి. సో మీరు ఒకసారి డాక్టర్ కిరణ్ హోమియో లైఫ్ మా క్లినిక్ ఒకసారి కన్సల్ట్ చేయండి, రిపోర్ట్స్ తీసుకొని. డెఫినెట్గా మీకు బెనిఫిట్ చేయగలుగుతామండి. గిడ్డినెస్ కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ని, అరుగుదలని, వాటిని ఫర్దర్ డీజనరేషన్ అనేది ఆపగలుగుతాము. అండ్ వాటి వల్ల వస్తున్న ఇబ్బందుల్ని డెఫినెట్గా మీకు రిలీఫ్ ఇవ్వగలుగుతాం లాంగ్ టర్మ్గా. కోర్స్ లాగా వాడుకోండి. ఎస్ డాక్టర్, అయితే ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళకి డైలీ లైఫ్లో ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఫేస్ చేస్తూ ఉంటారు? లైక్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి వీళ్ళకి? సో రైట్ ఫ్రమ్ మైల్డ్ టు సివియారిటీని బట్టి సిమ్టమ్స్ అనేది వేరీ అవుతుందండి. ఇప్పుడు సర్వైకల్ నెక్ రీజన్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు మనకి కాల్ వచ్చినట్టుగా తల తిరిగినట్టు అవ్వటము, తల దగ్గర పట్టేసినట్టు ఉండడం, పెయిన్ ఉండటము, తల తిప్పడానికి ఇబ్బందిగా ఉంటుంది, అటు ఇటు తిప్పడానికి, సైడ్ వైజ్ మూమెంట్స్ కానీ అట్లా పైకి కిందకి ఇట్లా చేసినప్పుడు అదే టైంకి వాళ్ళకి తల తిరిగినట్టు అవ్వటం కూడా ఉంటుందన్నమాట. ప్యానిక్ అవుతారు. దాంతోపాటు పెయిన్తో పాటు ఒకవేళ నర్వ్స్ కంప్రెషన్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళ చేతులు అవి తిమ్మిర్లు ఎక్కడము లేదా లాగినట్టు అవ్వటము, కొంతమందికి ఈవెన్ సింపుల్ గ్లాస్ లాంటివి ఇట్లాంటివి పట్టుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది అనమాట. సో అది సివియారిటీని బట్టి ప్రాబ్లం అనేది ఉంటుంది. బట్ మనం ట్రీట్ చేయొచ్చు డెఫినెట్గా. సిమ్టమాటిక్గా రిలీఫ్ ఇవ్వటమే కాకుండా మీకు ఏజ్కి తగ్గట్టుగా డీజనరేటివ్ ప్రాసెస్ అనేది స్లో డౌన్ చేయొచ్చు. అండ్ వాటి వల్ల వస్తున్న సిమ్టమ్స్ని లాంగ్ టర్మ్గా చాలా బాగా రిలీఫ్ ఇవ్వచ్చు అండి. డాక్టర్, ఈ లంబార్ స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళకు ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? లంబార్ స్పాండిలోసిస్ అనేది మీకు లోవర్ బ్యాక్లో వస్తుంది. L1, L2, L3, L4, L5 అని. L4, L5, L5, S1 దగ్గర జనరల్లీ చాలామందికి కనిపిస్తుంటుంది అన్నమాట. చాలామంది ఏంటంటే ఒబెసిటీ ఉండటము, ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ ఉండటము, దానివల్ల ఏమవుతుందంటే ఆ స్పైన్కి మనకి బేసిక్గా సపోర్ట్ ఇచ్చే లిగమెంట్స్, మజిల్స్, టెండన్స్ ఇవనేవి బాగా వీక్ అవుతాయి అన్నమాట. వీక్ అయ్యి మీకు ఏదన్నా ఇంజురీస్ కానీ, ట్రావెలింగ్ ఎక్కువ చేయటం, ఎక్కువ ఆక్యుపేషనల్ ఇది ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ ఉండటం వల్ల మజిల్ స్టిఫ్నెస్ అనేది వస్తుంది. ఏదన్నా జర్క్స్ లాంటివి ఇట్లాంటివి తగిలినప్పుడు డైరెక్ట్గా స్పైన్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. దానివల్ల స్పైన్ గ్రాడ్యువల్గా డీజనరేటివ్ చేంజెస్ అనేది మొదలవుతాయి అనమాట. అరుగుదల అనేది, ఆస్టిఫైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట.
అది మనకి క్లియర్గా ఎక్స్రేలో కూడా కనిపిస్తుంది. ఒకవేళ అవసరమైతే ఎంఆర్ఐ సిటీ స్కాన్లో ఇంకా మోర్ డీటెయిల్డ్గా నర్వ్స్ వాటి ఇన్నోవేషన్స్ అవి కూడా తెలిసిపోతుంది అనమాట, ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఎక్కడ ఉందని. దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. లంబార్ స్పాండిలోసిస్ మీకు ఏంటంటే మోర్ కామనెస్ట్ ఇవాళ రోజుల్లో. ఏంటంటే సేమ్ అట్లా చేతికి ఎట్లా అయితే ఇబ్బందులు వస్తాయో అట్లనే కాళ్ళల్లో తిమ్మిర్లు ఎక్కడం, కాళ్ళు గుంజినట్టు అవ్వటం, లాగినట్టు అవ్వటం, మంటలు ఎక్కినట్టుగా ఉండటము, స్పర్శ లేకుండా అవ్వటము, అండ్ బటక్స్లో లోపల పిరుదుల లోపల పెయిన్ బాగా ఇంటెన్సిటీగా వస్తుంది. లోవర్ బ్యాక్లో షిఫ్టింగ్ పెయిన్స్ లాగా ఉంటుందన్నమాట. ఒకవేళ లంబార్ స్పాండిలోసిస్ అంటే మనకి ఎక్స్రేస్ కానీ స్కాన్స్ దీని ద్వారా తెలిసిపోతుంది. ఒకవేళ వేరే ఏదన్నా డిఫరెన్షియల్ డయాగ్నోసిస్లో వేరే ఏదైనా కాజ్, అండర్లైన్ కాజ్ అని తెలిస్తే దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అండి. డాక్టర్ కాల్ తీసుకుందాం. కవిత గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. డాక్టర్ గారు చెప్పండి. మాకు ఒక 3 years నుంచి బ్యాక్ పెయిన్ వస్తుంది మేడం. ఓకే, చెప్పండి. చెప్పండి. దాన్ని మళ్ళీ ఇటు రైట్ సైడ్ మెడ నొప్పి కూడా వస్తుంది. అయితే ఒక 5 months కింద నేను ఎంఆర్ఐ స్కాన్ చేయించిన సార్. ఇట్లా మెడ రావడం తోటి ఓకే స్కాన్ చేయిస్తే వెనక బ్యాక్ బోన్ ఉన్నది కొంచెం సైడ్ కి జరిగిందని చెప్పారు సార్. ఓకే, జరిగింది. అయితే ఇంకా ఈ 2 months నుంచి 3 months నుంచి నాకు రైట్ సైడ్ మొత్తం కాలు మొత్తము నడవడానికి వస్తలేదు సార్ అసలు మొత్తం. ఓకే, ఇట్లా తిండి రావడం, ఈ రైట్ సైడ్ మొత్తం ఇక్కడ జరిగితే కొంచెం నొప్పి ఇట్లా నొప్పి రావడం జరుగుతుంది. వంగినా లేచినా కొంచెం ఇట్లా. అయితే ఆపరేషన్ చేయాలని చెప్తారు సార్. మరి ఆపరేషన్ అంటున్నారమ్మా? అవును సార్. ఓకే, అంటే బెండ్ అయిందన్నారా స్పైన్? కొంచెం సైడ్ కు జరిగిందని చెప్పింది సార్. కొంచెం కింద వెన్నుముక్క అనేది కొంచెం కింద సైడ్ కు జరిగిందని చెప్పింది. రైట్, ఓకే అండి. సో అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి స్కోలియోసిస్ అయి ఉండొచ్చండి. మనకి ఇంకో 2-3 కండిషన్స్ ఉంటాయి. మామూలుగా లార్డోసిస్ అని ఒక ప్రాబ్లం, అంటే న్యాచురల్గా స్పైన్ ఏంటంటే ఎస్ షేప్డ్ కర్వ్ ఉంటుందన్నమాట లోవర్ బ్యాక్లో. కొంతమందిలో ఏమవుతుందంటే సైడ్ వైజ్గా కొద్దిగా బెండ్ అనేది అవుతుంది, స్కోలియోసిస్ అనే ప్రాబ్లం అంటాం. ఇందాక మనం కైఫోసిస్ అనుకున్నది ఏంటంటే ఇక్కడ అప్పర్ బ్యాక్లో ఇట్లా బెండ్ లాగా వస్తుంది, అంటే ఒంటెకి ఇట్లా గూనిలాగా ఉంటుంది కదా, సేమ్ అట్లాంటి ఇదిలో ఉండి మనిషి ఇట్లా వంగిపోయినట్టుగా అయిపోతారు అనమాట. అక్కడ ఏంటంటే ఆస్టియోపోరోసిస్ అట్లాంటి ప్రాబ్లమ్స్లో కనిపిస్తుంది, అంటే బోన్స్ బాగా వీక్గా ఉండి అట్లా కనిపిస్తుంది. ఉమెన్లో కొంత ఎక్కువ కనిపిస్తుంది ఇది. మీ దాంట్లో ఏంటంటే కొద్దిగా బోన్ పక్క ఇది అవ్వటం మోస్ట్ లైక్లీ స్కోలియోసిస్ లాంటి ప్రాబ్లం అయి ఉండొచ్చు. అక్కడ నర్వ్ని ఇచ్చేసి మీకు నర్వ్ ఇన్నోవేషన్స్ని దాన్ని కంప్రెషన్ చేసి ఉంటుంది. దానివల్ల మీకు ఆ కాలు గుంజటం కానీ లాగటం నొప్పి ఇట్లాంటివి వస్తున్నాయి. ఒకసారి మీరు రిపోర్ట్స్ అవి తీసుకొని రాగలిగితే ఒకసారి చూస్తామమ్మా. మీకు రిలీఫ్ అయితే ఇవ్వచ్చు అనిపిస్తుంది మీరు చెప్తున్న దాన్ని బట్టి. సర్జరీ మనం అవాయిడ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. మోర్ క్లియర్గా కావాలంటే మాత్రం మీరు ఒకసారి కన్సల్ట్ చేయండి. డెఫినెట్గా సమ్ కైండ్ ఆఫ్ సొల్యూషన్ అయితే ఉంటుంది వితౌట్ సర్జరీ అనేది. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నరసింహ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే. నమస్తే అండి, చెప్పండి. ఇక్కడ L4 L5 కొంచెం ప్రాబ్లం అన్నారు. అది నేను ఏంటంటే కొంచెం మళ్ళీ హెవీగా నడిపేది మళ్ళీ కొంచెం వెయిట్ పెట్టేసరికి పెయిన్ వచ్చింది బాగా. పెయిన్ వచ్చి అసలు బండి అందులో సాయంసేపు కూర్చోలేకపోతాను, బండి నడపాలంటే ప్రాబ్లం అవుతుంది. ఒక అర్ధగంట సేపు సపోజ్ గా బండి నడిపాం అనుకో, మళ్ళీ ఒక అర్ధగంట సేపు రెస్ట్ తీసుకుంటుందే పడుకుంటేనే మళ్ళా. ఓకే అండి. సో అంటే ఇది వన్ ఆఫ్ ద రీజన్స్ అండి లోవర్ బ్యాక్ కంటిన్యూస్గా ఉండటానికి. మీకు అంటే మనము ఈ 2 wheelers ఇవి డ్రైవ్ చేసినప్పుడు ఈవెన్ కార్స్ అయినా కూడా మనకి ఏంటంటే పోత్ హోల్స్ కానీ ఈ స్పీడ్ బ్రేకర్స్ ఇట్లా ఉండటం వల్ల కొద్దిగా ఫాస్ట్గా వెళ్ళిపోవటము అట్లాంటి వాటి వల్ల లోవర్ బ్యాక్ మీద కొద్దిగా స్ట్రెయిన్ అనేది ఎక్కువ వస్తుంది. దానివల్ల ఏంటంటే అక్కడ డిస్క్ అనేది బల్జింగ్ కానీ లేకపోతే డిస్క్ కొన్నిసార్లు జరిగిపోవటం కానీ అట్లా జరుగుతుంది. దానివల్ల అక్కడ నరం మీద కంప్రెషన్ అయ్యి మీకు ఆ నొప్పి అనేది వస్తుందన్నమాట, అక్యూట్ పెయిన్. కొద్దిగా రెస్ట్ తీసుకోగానే ఏంటంటే అది మళ్ళీ కొద్దిగా దాని పొజిషన్లోకి వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది అనమాట. అందుకని మీరు మళ్ళీ డ్రైవ్ చేయగలుగుతారు. సో ఇక్కడ మీకు మజిల్స్, టెండన్స్ ఇవి కూడా లిగమెంట్స్ కూడా కొద్దిగా ఎక్కువ స్ట్రెయిన్కి గురవుతున్నాయి అనమాట.
ఈవెన్ మీరు ఒకవేళ ఫిజికల్గానే కాకుండా మెంటల్గా కూడా సైకలాజికల్గా ఒకవేళ ఎక్కువ యాంగ్జైటీ కానీ ఎక్కువ స్ట్రెస్ సిచ్యువేషన్స్ అంటే జాబ్ పరంగా వృత్తిరీత్యా అట్లా లైఫ్ సిచ్యువేషన్స్లో ఏదైనా బాగా ప్రెషర్స్ ఉన్నా కూడా డిప్రెషన్ లాంటివి యాంగ్జైటీ లాంటివి ఉన్నా కూడా లోవర్ బ్యాక్స్ చాలా కామన్గా కనిపిస్తాయి. స్లీప్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళలో కూడా కనిపిస్తుంది అనమాట. సో మీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయొచ్చండి, ఒకసారి కన్సల్ట్ చేయండి, డెఫినెట్గా సొల్యూషన్ ఉంటుంది. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. శ్రీకాంత్ గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. అయితే ఈ L1 L2 ఈ మధ్యలో కొంచెం కింద చేసి నొస్తుంది సార్. అయితే కూర్చున్నప్పుడు కొంచెం నిలబడ్డప్పుడు కొద్దిగా పెయిన్ ఎక్కువ ఉంటుంది సార్. సార్ దానిపైన కొంచెం సైడ్ లో కూడా అప్పుడప్పుడు నొప్పి వేస్తాను. ఓకే, అంటే ఇంకా కొంచెం కాళ్ళు కూడా ఎగ్గినట్టు అవుతున్నాయి సార్ అప్పుడప్పుడు. ఉబ్బినట్టు అవుతుంది? ఎగ్గినట్టు అంటే ఇట్లా పెయిన్ వస్తుంది సార్. ఓకే ఓకే, రైట్ అండి. అదే అండి, సిమిలర్ సిచ్యువేషనే ఉంటుంది. మీరు ఒకసారి రాగలిగితే రండి. ఎక్కడ ఉంటారు మీరు? కరీంనగర్. ఓకే అండి, ఒకసారి కన్సల్ట్ చేయండి, డెఫినెట్ సొల్యూషన్ అయితే ఉంటుంది. బట్ నెగ్లెక్ట్ చేయకండి. ఏజ్ వైజ్గా కూడా ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ 20s అట్లానే వచ్చేస్తుంది. ఏజ్తో సంబంధం ఉండదు, బ్యాక్ పెయిన్ ఎవరికైనా రావచ్చు, ఈవెన్ పిల్లల్లో కూడా కనిపిస్తుంది ఇది. బట్ అది ఏంటంటే అక్యూట్ పెయిన్స్ లాగా ఉంటాయి అన్నమాట, వాళ్ళు ఎగిరే విధానంలో అట్లాంటి ఇంజరీస్ వల్ల. అట్లా 20s 30sలో ఏంటంటే మనకి ఇప్పుడు మోడర్న్ దీంట్లో ప్రొలాంగ్డ్ డ్రైవింగ్ లాంటివి ఇట్లాంటివి ఎక్కువ నించోవటము, కూర్చోవటము, రాంగ్ పోస్టరల్గా అట్లా ఉండటము, ఆక్యుపేషనల్గా ఒకటే చోట ఉండటం, ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ ఉండటం వల్ల కూడా కనిపిస్తుంది. జంక్ ఫుడ్స్ ఇట్లాంటివి తిని కొద్దిగా ఒబెసిటీ ఇవి రావటం వల్ల కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేవి అరైజ్ అవుతున్నాయి. సో ఒకవేళ అట్లాంటివి ఏమైనా ఉంటే అది సరి చేసుకొని ఒకసారి రండి. రిపీటెడ్గా వస్తుందంటే మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. డాక్టర్, సయాటికా ఇందాక అన్నారు కదా, సయాటికా అంటే ఏంటి అసలు? అండ్ అదేవిధంగా సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఎలా తెలుస్తుంది? సో సయాటికా అనేది మనకి మన శరీరంలో లాంగెస్ట్ నర్వ్ అండి. మనకి L4 ఈ లోవర్ బ్యాక్లో ఉండే నర్వ్స్ నుంచి అంటే నర్వ్స్ అనమాట అవి. సో బోత్ లెగ్స్కి అది సప్లై చేస్తుంది అనమాట. సో ఇందాక మనం అనుకున్నట్టు స్పైనల్ స్టెనోసిస్ కానీ లేకపోతే హెర్నియేషన్, డిస్క్ హెర్నియేషన్ లాంటివి, నారోయింగ్ అనేది జరుగుతుంది అనమాట. స్పైనల్ కాలంలో కెనాల్ అనేది నారోయింగ్ అనేది జరుగుతుంది, స్టెనోసిస్ అంటాం. అట్లాంటి అరుగుదల లాంటివి ఇట్లాంటివి జరిగినప్పుడు అక్కడ ఉండే నర్వ్, దాన్ని సయాటికా అని పేరు పెట్టిన, ఆ నర్వ్ అనేది బాగా కంప్రెషన్కి గురయ్యి, ఒత్తిడికి గురయ్యి, ఐదర్ వే మోస్ట్లీ లెఫ్ట్ ఆర్ రైట్ ఒక కాల్కి అది సప్లై చేసే చోట మీకు బ్యాక్ ఆఫ్ అంటే బట్టక్ రీజియన్ నుంచి వెనకాల నుంచి బ్యాక్ ఆఫ్ ద థై నుంచి టిల్ ఈవెన్ టోస్ వరకు కూడా మీకు మంటలాగా వస్తుందన్నమాట. చిమ్చిమ్మని కానీ మంట కానీ నొప్పి, షూటింగ్ పెయిన్ లాగా కానీ, లేకపోతే మొత్తం స్పర్శ లేకుండా అవ్వటము, మొద్దుబారినట్టు అవ్వటము, బరువుగా అనిపించడం, కాలు బరువుగా అనిపించడం, నడవటంలో తప్పటడుగులు పడినట్టుగా అవ్వటము, డిపెండింగ్ ఆన్ కంప్రెషన్ అట్లా కనిపిస్తుంది. అట్లాంటి సినారియోలో మీరు ఫస్ట్ థింగ్ అయితే కొద్దిగా రెస్ట్ తీసుకొని చూడండి. ఫస్ట్ టైం అయ్యి ఉంటే డెఫినెట్గా కొద్దిగా రిలీఫ్ వస్తుంది. బట్ రికరెంట్గా అవుతూ మోర్ దాన్ 3 months అయితే మాత్రం ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేయకండి. 2 days సినారియోలో మాత్రం 3 months వరకు కూడా ఆగకండి. మోర్ దాన్ 1 month ఉంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ క్రానికే. ఎందుకంటే ద ఎర్లీ ద బెటర్ అనమాట. సో మీరు తొందరగా వస్తే దాన్ని డయాగ్నోస్ చేసి క్లినికల్గా కానీ ఒకవేళ అవసరమైతే టెస్టుల పరంగా చేసుకొని పర్మనెంట్గా క్యూర్ ఇవ్వచ్చు దానికి. డాక్టర్ కాల్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను సార్. అయితే నాకు సర్వైకల్ సార్, అంటే C4 to C7 సార్. అంటే 5 years నుంచి బాగా ఇట్లా ఈ నెక్ లో పెయిన్ వస్తుంది సార్, మెడల. ఓకే అండి సార్. దాంతో పాటు ఇట్లా తిమ్మిర్లో సార్, రైట్ హ్యాండ్ ఫింగర్స్ సార్. ఓకే సార్ అంటే ఇప్పుడు అంటే మామూలుగా న్యూరో సర్జన్ చూపిస్తే కంపల్సరీ సర్జరీ అంటారు సార్. అంటే ఒక 5 members న్యూరో సర్జన్ కలిస్తే ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా కంపల్సరీ 80-90% కాంప్రెస్ అవుతుంది, కంపల్సరీ సర్జరీ అవసరం ఉందంటారు సార్. అంటే మనకు హోమియోలో గిట్ట ఏమన్నా ఉంటుంది? ఉంటుందండి. ఇది బ్రకియాలజియా కిందకు వస్తుంది, అంటే మోర్ సివియర్ ఫామ్ ఆఫ్ ఇదనమాట. అందుకని ఆ కంప్రెషన్ ఇమీడియట్గా రిలీఫ్ చేయడానికి మీకు సర్జరీ అనేది అడ్వైస్ చేస్తారు. హోమియోపతిలో కూడా మీకు రిలీఫ్ వస్తుంది ఖచ్చితంగా. స్పెషలైజ్డ్ మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది, బట్ కొద్దిగా ఏంటంటే కొద్దిగా టైం తీసుకోవాల్సి వస్తుంది. బట్ మీరు సైమల్టేనియస్గా ఏదైనా మీ ఆక్యుపేషనల్ ఇది అనేది కొద్దిగా తగ్గించుకోగలిగితే తొందరగా రిలీఫ్ వస్తుంది. సర్జరీకి ముందు ఒకసారి ఆప్ట్ చేసి చూడండి, డెఫినెట్గా రిలీఫ్ అనేది వస్తుంది. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సృజన్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే డాక్టర్ గారు.
నమస్తే అండి. సార్ ఇప్పుడు అప్పర్ బ్యాక్ పెయిన్ వస్తుంది సార్, నెక్ బ్యాక్ సైడ్, అప్పర్ బ్యాక్ అండ్ మిడిల్ అప్పర్ బ్యాక్ అండ్ లోవర్ బ్యాక్ 3 పొజిషన్స్ లోనే పెయిన్ వస్తుందండి. వైల్ డ్రైవింగ్ నైట్ పోస్ట్ పడుకున్నప్పుడు నెక్ పట్టేస్తుంది సార్. ఇప్పుడు కూడా ప్రెజెంట్ నెక్ పట్టేసింది. 3-4 ఇయర్స్ నుంచి ఇదే ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నాను నేను. రైట్. అంటే నాకు మేజర్ ఇష్యూస్ ఏం లేదు, డాక్టర్ చూపిస్తే ఎంఆర్ఐ కూడా తీశారు, జస్ట్ మజిల్ స్టిఫ్నెస్ ఉంది అంటున్నారు. అంటే పర్మనెంట్ సొల్యూషన్ ఇంకేం ఉండదా అండి? ఓకే, అంటే మీకు ఏమి వేరే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అట్లా ఏం లేవు కదండి? చెస్ట్ లో ఏమైనా పెయిన్ రావడం నెక్ పట్టేస్తూ ఉంటారు పడుకొని లేచేటప్పటికి. ఓకే ఓకే. సో అంటే జనరల్గా అయితే మీకు మజిల్ అండ్ నెక్ రీజియన్లో ఎక్సర్సైజెసే అడ్వైస్ చేస్తారండి. ఏజ్ ఒకవేళ మీరు చిన్నవాళ్ళు ఉంటే ఖచ్చితంగా అదే ఉంటుంది. అంటే స్పైన్కి సపోర్ట్ చేసే మజిల్స్ అవి స్ట్రెంగ్తన్ చేయటం అనమాట. అలాంగ్ విత్ దట్ మీరు ఒకవేళ కంటిన్యూస్గా ఉండి అది మీకు హిండర్ చేస్తుంటే డే టు డే లైఫ్లో యూ కెన్ ఆప్ట్ ఫర్ హోమియోపతి అండి. సైడ్ ఎఫెక్ట్స్ అట్లా ఏమి ఉండవు, సేఫ్ ఉంటుంది. ఎందుకంటే మీరు అలోపతికల్లీ అప్రోచ్ చేసినప్పుడు పెయిన్ కిల్లర్స్ అలాంటివి వాడాల్సి వస్తుంది. ఈవెన్ దో దే ఆర్ నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అయినా కూడా దే విల్ హ్యావ్ సర్టెన్ ఎఫెక్ట్స్ అనమాట వేరే ఆర్గన్స్ మీద. అట్లా ప్రొలాంగ్డ్ యూసేజ్ అనేది ఇట్స్ నాట్ వైజ్. సో యూ కెన్ ఆప్ట్ ఫర్ హోమియోపతి ఇఫ్ ఇట్ ఈస్ కాజింగ్ యూ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ అపార్ట్ ఫ్రమ్ ఎక్సర్సైజెస్ అనేది. ఒక మీ లైఫ్ స్టైల్ వాటిల్లో కూడా ఏదైనా చిన్న చిన్న మార్పులు అవి చేసుకోగలిగితే వీళ్ళు అడ్వైజ్ యూ అండి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సురేష్ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? సార్ డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. సార్ నాది సర్వికల్ C6, C5, C6, C7 అండి. ఇది కొంచెం నర్వ్ కంప్రెస్ అయిందండి. రైట్. దాంతో రైట్ హ్యాండ్ కొంచెం తిమ్మిరి వస్తుంది. రైట్. ఇంకోటి ఇప్పుడు పెయిన్ కొంచెం తక్కువ ఉంది రైట్ హ్యాండ్, కానీ ఇంకా అప్పర్ బ్యాక్ పెయిన్ వస్తుందండి. ఓకే, అప్పర్ బ్యాక్ పెయిన్ వస్తుంది. రైట్ హ్యాండ్ కొంచెం తిమ్మిరి కొంచెం వస్తుంది, లేదు ఇప్పుడు కొంచెం తగ్గింది. రైట్. కంప్రెషన్ అంత లేదు, కొద్దిగా అయింది అన్నారు డాక్టర్. అంటే మీరు ట్రీట్మెంట్ తీసుకుంటుంటే కంటిన్యూ చేయండి, యూ విల్ గెట్ రిలీఫ్. ఒకవేళ అది మీకు బెనిఫిట్ కావట్లేదు అంటే కన్సల్టర్స్ అండి కైండ్లీ. ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అవి కూడా ఒకసారి తీసుకురండి, రిపోర్ట్స్ కానీ అవి కంట్రోల్లో ఉంచుకోవడానికి ఫస్ట్ ప్రయత్నం చేయండి. డయాబెటీస్ లాంటివి ఇట్లాంటివి ఏమన్నా లైఫ్ స్టైల్ ఉంటే. ఎస్ డాక్టర్, ఈ నడుము నొప్పి, మెడ నొప్పి, స్పాండిలోసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మైల్డ్గా ఉన్నప్పటి నుంచి కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు కదా. ఇలా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది? అండ్ అదేవిధంగా ఎంత సీరియస్గా తీసుకోవాలి ఈ ప్రాబ్లమ్స్ని? ఎనీ మైల్డ్ ఫార్మ్ ఆఫ్ పెయిన్ ఒక ఫస్ట్ టైం వచ్చి అట్లా రిలీఫ్ అంటే మనం రెస్ట్ తీసుకోవటం వల్ల చాలా వరకు తగ్గిపోతాయండి బ్యాక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. బట్ రికరెంట్గా ఉండి లైక్ ఆన్ పేపర్ మోర్ దాన్ 3 months అట్లా కంటిన్యూ అవుతుంటే దాన్ని క్రానిక్ స్టేట్ కిందకి కన్సిడర్ చేస్తాం అనమాట. అండ్ అండర్లైన్ కాజ్ అనేది ఓన్లీ బ్యాక్ రిలేటెడ్ ప్రాబ్లమేనా లేకపోతే ఇంకేదైనా వేరే ఆర్గన్స్ ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉన్నాయా అనేది మనం ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాలి. లైక్ ఉమెన్లో ఉంటే మనం పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ కానీ PCODs లాంటివి, సిస్ట్ లాంటివి, అట్లాంటి కండిషన్స్ కొన్ని ఉంటాయి. ఈవెన్ స్పైన్లో కొన్ని ట్యూమర్స్, TB వస్తుంది సమ్ టైమ్స్. ఇప్పుడు అప్పర్ బ్యాక్లో ఉంటే మనం చెస్ట్ రిలేటెడ్ ఇవి కూడా రూల్ అవుట్ చేసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఇక్కడ నుంచి బ్యాక్కి వెళ్తుంది పెయిన్. వాళ్ళు ఎలిసిట్ చేయడం బ్యాక్లో చెప్తారు కానీ ప్రాబ్లం ఇక్కడ ఉంటుంది అనమాట. సో అట్లాంటివి ఇవాల్యుయేట్ చేసుకొని ఒకవేళ క్లియర్ కట్గా బ్యాక్ రిలేటెడ్ ప్రాబ్లమే అంటే దానికి రూట్ కాజ్ ఏంటో కనుక్కొని మేనేజ్మెంట్ పరంగా ఆ ఎగ్జైటింగ్ కాజ్ని కొద్దిగా రిలీఫ్ చేస్తూనే మెడికేషన్ పరంగా మనం అప్రోచ్ చేయాల్సి వస్తుంది. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కూడా అడ్వైస్ చేస్తామన్నమాట. సపోజ్ ఆక్యుపేషనల్ కూర్చోవటమే అట్లా ఉంటే డెఫినెట్గా వాళ్ళకి యాక్టివిటీ అనేది రావాలి, ఎందుకంటే మజిల్ అనేది కొలాప్స్ అయిపోతుంది, లేకపోతే స్టిఫ్నెస్ అనేది పెరుగుతుంది. సో అంటే నాన్ యూసేజ్ ఆఫ్ ఎనీ మజిల్ విల్ లీడ్ టు వేస్టేజ్ అనమాట. సో దే హ్యావ్ టు కీప్ ఆన్ మూవింగ్ హియర్ అండ్ దేర్, అట్లా పాసిబిలిటీ ఉన్నంత వరకు ఆ చేంజెస్ చేసుకుంటూ ఒకవేళ ఒబెసిటీ లాంటివి ఇట్లాంటివి ఉన్నాయంటే డెఫినెట్గా కంట్రోల్ చేయాల్సి వస్తుంది. అది త్రూ మెడికేషనా లేకపోతే న్యాచురల్గా వాళ్ళ త్రూ డైలీ రెగ్యులర్ వాకింగ్ లాంటివి ఇట్లాంటివి చేయగలిగితే ఇంకా బెటర్గా ఉంటుంది. ఈవెన్ డయటరీ పరంగా చేంజెస్ చెప్తాము, అట్లా ఇండివిజువలైజ్డ్గా పర్సన్ టు పర్సన్ వేరీ అయిపోతుంది. బ్యాక్ పెయిన్ అందరికి కామన్గా ఉన్నా కూడా పర్సన్ టు పర్సన్ అనేది వేరీ అవుతుంది అనమాట. హోమియోపతిలో ఏంటంటే తత్వచికిత్స, హోలిస్టిక్ అప్రోచ్ ద్వారా మేము ట్రీట్ చేయడం జరుగుతుంది అనమాట. పర్సన్ అర్థం చేసుకొని విల్ ట్రీట్ దట్ పర్సన్ ఇన్ డిసీజ్ అనమాట, రాదర్ దాన్ డిసీజ్ ఇన్ పర్సన్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.